హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే, నిన్న ఝాన్సీ టీం గెలిచింది కదా, వాళ్ళలో నుంచి ఒక ఐదుగురిని వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. ఐదుగురికి ఒక గేమ్ పెట్టారు. అదేంటంటే బ్యాక్ సైడ్కి వెళ్ళి కాస్ట్యూమ్స్ అనమాట. ఎవరైతే వీళ్ళు టీం బిగ్ బాస్ టీం ఇచ్చిన కాస్ట్యూమ్స్ అనమాట, ఎవరైతే ఫాస్ట్గా వేసుకొని బయటకు వస్తారో వాళ్ళకి లీడర్షిప్ దొరుకుతుంది అనేది ఒక టాస్క్. వాళ్ళ ఐదుగురులో ఒక ముగ్గురు అయితే విన్ అయ్యారు. ఆ ముగ్గురు అనమాట ఉన్న వాళ్ళ కంటెస్టెంట్లలో సెలెక్ట్ చేసుకోవాలి ఆ టీంలోకి. అందులోకి ఇంకా సెలెక్షన్ అయిపోయింది. ఎవరు టీము వాళ్ళు టీమ్ గా ఫామ్ అయ్యారు. లీడర్షిప్ అయితే ఝాన్సీ, ప్రియా, హేమంత్ వీళ్ళు ముగ్గురు అయితే లీడర్షిప్ గా వహించారు. వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్న కంటెస్టెంట్ని ఎవరికి వాళ్ళు ఇంకా సెలెక్ట్ చేసుకుని ఒక 3 గ్రూపులుగా ఫామ్ అయ్యారు. ఫస్ట్ గేమ్ ఏంటంటే అన్మ్యాచ్డ్ ఆన్సర్స్. దాంట్లో ఇంకా ఝాన్సీ వాళ్ళ టీం అనమాట ఫస్ట్ ఉంది. నెక్స్ట్ గేమ్ అనమాట ఒక క్రికెట్ టీం అనమాట స్టేజ్ మీద పిలిచారు. వాళ్ళు చెప్పిన దీన్ని బట్టి వాళ్ళ నెంబర్స్, వాళ్ళ ఆట ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి అది మ్యాచ్ చేసి కరెక్ట్ గా అనమాట చెప్పిన వాళ్ళు ఇంకా విన్ అయినట్టు. దానికి ఆ గేమ్ రోహిత్ను ఆర్కే వీళ్ళిద్దరు ఆడారు. అసలు ఆ క్రికెటర్స్ వచ్చి స్టేజ్ మీద ఉన్నప్పుడైతే మెంటల్ స్ట్రెంత్ గేమ్ అంటే నిజంగా మెంటల్ లాగా అనిపించింది చూసిన వాళ్ళకి. మనకే అసలు వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకున్నారో అది అనేది. ఈ గేమ్ లో ఆర్కే కూడా కొంచెం బాగానే తనకంటే మెంటల్ గా ఆలోచించి అంటే జ్ఞాపక శక్తి ఉందన్నే అనిపించింది నాకైతే ఆర్కే కూడా. కానీ ఇంకా రోహిత్ అయితే ఇంకా స్టార్టింగ్ ఏంటి అసలు డల్ అయ్యాడా అంటే గంట పట్టుకోవడంలో లేటా ఏంటా అని అనుకుంటే అసలు లాస్ట్కి దుమ్ము దులిపిస్తాడు. 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేశాడు అవలేలుగా. ఇంకా అందులో రోహిత్ విన్ అయ్యాడు. ఇదే క్రికెట్ టీంలోనే ఇంకా పవర్ కార్డ్ అనేది దీపక్ దగ్గర ఉంది కదా, అది ఎవరైతే ఈ రౌండ్కి అనమాట నువ్వు వాడుకుంటావా లేదంటే వేరే ఎవరికైనా ఇస్తావా అని శ్రీముఖి అడగంగానే మెంటల్ స్ట్రెంత్ గేమ్ కదా, ఇంకా తనకు మామూలుగానే లేదు. అసలు ఫిజికల్ స్ట్రెంత్ లేదు, మామూలు మైండ్ గేమ్ ఏమీ అసలు తనలో ఇంతవరకు అయితే చూసింది అయితే లేదు. ఇక ఎందుకు అనుకున్నాడు ఏమో అప్పనంగా తీసుకోవచ్చులే ఇంక దీనికి వాడేస్తానని పెట్టేశాడు. ఇంకా అప్పనంగా 30 పాయింట్లు అయితే వాళ్ళ టీం గెలుచుకున్నారు. నాకెందుకో ఇంకా అంటే ఇంకొంచెం ముందుకి వెళ్ళి ఆలోచించి అసలు ఆ కార్డుని అనేది తను యూజ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఆ మెంటల్ స్ట్రెంత్ ఆ గేమ్ లోని అలా తీసుకోవటం నాకైతే మంచిగా అనిపించలేదు. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే సృష్టి వర్మ, ఇంకా ప్రియా, ఝాన్సీ వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఆ గేమ్ లో అది కూడా అంతే. ఇంకా శ్రీముఖి చెప్పిన దాన్ని బట్టి అక్కడ డ్రా చేసి ఆ నెంబర్ చెప్తే ఆ డ్రా చేసిన దాంట్లో ఏముంది ఏంటనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఇంకా ఆ గేమ్ లో అయితే సృష్టి వర్మ కొంచెం వీక్ అనే చెప్పాలి, వీక్ పెర్ఫార్మెన్స్ చేసింది. ఝాన్సీ అయితే ఇంకా అన్ని ఆల్ ఆఫ్ రైట్ చెప్పి ఇంకా వాళ్ళ టీము గెలిచింది. ఇందులో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే తులాభారం అనేసి ఇచ్చారు. అంటే కొన్ని బాల్స్ వెయిట్ తక్కువ ఉన్నది, వెయిట్ ఎక్కువ ఉన్నది బాల్స్ ఇచ్చారు ముగ్గురికి. ఈ ముగ్గురు ఆడిన కంటెస్టెంట్ ఎవరంటే చరణ్, హేమంత్, గాయత్రి వీళ్ళు ముగ్గురు ఆడారు. వాళ్ళు ముందే అనమాట అది వెయిట్ చూసుకొని ఏది తక్కువ వెయిట్ ఉంది ఏది ఎక్కువ వెయిట్ ఉంది అనేది మళ్ళీ మెజర్ చేసి మళ్ళీ వెయిట్ చేసి శ్రీముఖి చెప్పుద్ది. ఆ గేమ్ లో అయితే ఇంకా మొత్తం హేమంత్కి అయితే అసలు నువ్వు గెలవాలి అని బాగా పుస్తప్ ఇచ్చారు. ముగ్గురు కూడా అసలు ఒక్కరు కూడా రాంగ్ చెప్పలేదు. ముగ్గురు వెయిట్ తక్కువ ఉన్న బాల్ ఎక్కువ ఉన్న బాల్ని వెయిట్ చూసుకొని కరెక్ట్ గానే ఇదయ్యి ఇంకా ముగ్గురు విన్ అయ్యారు. లాస్ట్ కి అయితే ఇంకా ఝాన్సీ టీం అయితే విన్ అయింది. నిన్న కూడా ఝాన్సీ లీడర్షిప్ గా ఉన్నప్పుడు నిన్న తను గెలిచింది ఆ టీము. ఈ రోజు కూడా తన లీడర్షిప్ గా గ్రూప్ ని ఫామ్ చేసింది. ఈ రోజు కూడా తను గెలిచింది కాబట్టి తనకి ఓటేపీలు ఇచ్చారు. తన ఓటేపీలు తను మంచిగా చేసుకుంది చక్కగానే, ఇంకెవరికి ఇవ్వలేదు. నిన్న ఒకరికి ఇచ్చేసింది కాబట్టి ఇంక ఈ రోజు ఆ ఓటేపీలు తనే వినియోగించుకుంది. ఈ ఎపిసోడ్ లో అయితే ఇంకా బెస్ట్ పెర్ఫార్మర్ గా రోహిత్కి వచ్చింది. ఇంకా ఓటేపీలు తను అసలు ఓటేపీలు చాలా మంచిగా చేసుకున్నాడు. ఓటేపీలు అయితే ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇది. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.